A very good morning to my dear children. Welcome back to English online class. Books. Today's lesson is 20 lesson Robinson Crusoe. Robinson Crusoe, page number 45. Page number 45. See the lesson now. Robinson Crusoe was born in England in the year 1632. When he was born in 1632. Where? England. In which year, Nana? 1632. Where he was born? England. Robinson Crusoe was born in England in the year 1632. When he was a child, he wanted to become a sailor. When he was a child, he wanted to become a sailor. But his father would not allow him. కానీ వాళ్ళ ఫాదర్ ఏం చేసేవాళ్ళంటే తనని sailor అవ్వాలి అని ఇష్టం ఉండేది కాదంట వాళ్ళ ఫాదర్కి. రాబిన్సన్ therefore ran away from home. He became a cabin boy and later a sailor. What he was first become a cabin man and after that he became a sailor. Sailor means what? Who worked in the ship. షిప్లో వర్క్ చేస్తారు. చూడండి, షిప్ డ్రైవర్స్ ఉంటారు కదా, వాళ్ళని సెయిలర్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ బికమ్ ఏ క్యాబిన్ బాయ్. క్యాబిన్ బాయ్ మీన్స్ వాట్ మీన్స్ ద షిప్ ఒక స్మాల్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో వర్క్ చేసే వాళ్ళని క్యాబిన్ మ్యాన్ అంటారు అనమాట. క్యాబిన్ బాయ్. లాటర్ హీ బికమ్ ఏ సెయిలర్. అగైన్ ఆఫ్టర్ సమ్ డేస్ హీ బికమ్ ఏ సెయిలర్. One day his ship was going to Africa. One day his ship was going to where? Africa, with a load of cargo. With a load of cargo. With a load of cargo the ship was going to the Africa. అంటే షిప్ సెయిల్ మ్యాన్ అయ్యాడు కదా, సెయిలర్ అయ్యాడు కదా, ఏం చేస్తున్నాడంటే తను ఆ షిప్ ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? ఒక రోజున ఆఫ్రికా వెళ్తుంది, లోడ్ వేసుకొని వెళ్తుంది అనమాట. చూడండి, ఇట్లా షిప్ ఉంటుంది కదా, అది లోడ్ వేసుకొని వెళ్తుంది. ఆల్ ఆఫ్ అ సడన్ the ship was hit by the big storm. For 12 days the ship was tossed about by the mighty waves. The ship began to leak. It was going to sink. What happened? All of a sudden the ship was hit by the big storm. Storm అంటే ఏంటంటే లోపల మంచు గడ్డలు ఉంటాయి చూడండి అన్న. షిప్ అంటే సీస్లో మనకి వాటిని ఏం జరిగిందంట, ఇక్కడ ఆ షిప్ అనేది తగిలిందనమాట, స్టోప్స్కి హిట్ అయిందనమాట. ఫర్ 12 days, ఒక 12 days వరకు అది అలానే ఉందన్నమాట, వేవ్స్ దగ్గర అలానే ఉంది. ఏమైంది? ది బిగన్స్ టు లీక్ అంటే లోపల మన ఒక చిన్న హోల్ పడ్డది, అలా హోల్ పడి లోపలికి సింక్ అవుతుంది. సింక్ మీన్స్ వాట్? ఇట్ వాస్ గోయింగ్ ఇన్సైడ్ ఆఫ్ ద సీ. ఇన్సైడ్ ఆఫ్ ద సీ అంటే లోపలికి ఇన్సైడ్ ఆఫ్ ద సీలోకి వెళ్తూ ఉందన్నమాట. అగైన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్? సీ ఇన్ ద నెక్స్ట్ పారాగ్రాఫ్. రాబిన్సన్ విత్ ఎ ఫ్యూ మ్యాన్ మేనేజ్డ్ టు గెట్ ఏ lifeboat. Managed to get a lifeboat and in the sea, in the boat so many members are there, no? Yes, అంటే ఒక బోట్లో చాలా మంది ఉంటారనమాట. ఒక షిప్లో కానీ బోట్లో కానీ, దిస్ ఇస్ ద షిప్ నాట్ బోట్. షిప్లో ఏమవుతుంది, చాలా మంది ఉంటారు. అందరూ కొంచెం ఫ్యూ మెన్స్ అంటే కొంతమంది కలిసి ఏం చేశారంటే లైఫ్ బోట్స్ కూడా ఉంటాయి. వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు కాపాడడం కోసం అని చెప్పేసి లైఫ్ బోట్స్ ఉంటాయి. ఆ లైఫ్ బోట్ హెల్ప్ తీసుకున్నారనమాట. దే ట్రై టు రో దేర్ లిటిల్ వెజల్ అగెనెస్ట్ ద ట్రైడ్స్. అంటే వాళ్ళు ఏం చేస్తారు, అది వేసి దానికి ముందుకి వెళ్ళాలని ట్రై చేస్తారనమాట. దే రౌడెడ్ అండ్ రౌడెడ్. వాళ్ళు ట్రై చేస్తూ ఉన్నారనమాట. దే ఆర్ రౌడెడ్ అండ్ రౌడెడ్. ద సీ వాజ్ వెరీ రఫ్. The sea was very rough. Suddenly there came a huge wave which threw them into the sea. First of all, what they are doing, they are taking the lifeboat help and they are coming in outside of the sea. But the sea was very rough. The sea was very rough. All of a sudden, what is happening here? The huge wave again coming. In the sea, so many waves are coming. సీలో మనకు అల్లు వస్తాయి కదా, ఎస్, అది సడన్గా వచ్చేం చేసిందంట, వాళ్ళు షిప్ని ముందుకు వెళ్తున్న దాన్ని లైఫ్ బోట్ని వెనక్కి నెట్టేసింది అనమాట. త్రో దెమ్ ఇన్ టు ద సీ. అగైన్ ద వేవ్స్ వాస్ త్రో దెమ్ ఇన్ టు ద సీ. ఆల్ ఆఫ్ దెమ్ ట్రై టు స్విమ్ but it was unless. All are trying to swim but it was unless. They are trying to move the outside of the sea but there is no possibilities unless they are not, nothing is doing అంటే ఏం చేయడానికి లేదనమాట. రాబిన్సన్ క్రూసో వాస్ carried by a wave on the beach of an island. What is happening here? The Robinson was carried by a wave. ఒక వేవ్ హెల్ప్ వల్ల ఆయన ఏం చేశాడనమాట, బీచ్ ఆఫ్ అన్ ఐలాండ్ దగ్గరికి వచ్చేసాడనమాట. అంటే బీచ్ ఉంటుంది కదా, అంటే ఒడ్డు ఉంది కదా నాన్న, ఆ ఒడ్డు దగ్గరికి వచ్చేసాడనమాట. క్రూసో లుకింగ్ ఫర్ హిస్
companions, but he saw no one. He thanked God for saving his life. అగైన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, రాబిన్ చూస్తున్నాడు అనమాట. రాబిన్ ఏం చేస్తున్నాడు, ఇంకా ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి చూస్తున్నాడు. బట్ దెర్ ఈస్ నో వన్ ఎట్ దట్ సరౌండింగ్స్. అట్ ద సరౌండింగ్స్లో ఎవ్వరు కూడా లేరంట. అంతే లేరని చూసేసి ఏం చేశాడు, థ్యాంక్స్ గాడ్ ఫర్ సేవింగ్ హిస్ లైఫ్. అండ్ హీ వాజ్ టెలింగ్ ద థ్యాంక్స్ టు గాడ్. వై? బికాస్ హీ వాజ్ అలీవ్ నో, తను బతికి ఉన్నాడు కాబట్టి ఏం చేశాడు, గాడ్కి థ్యాంక్స్ చెప్తున్నాడు అనమాట. He knew that laying on the open beach was dangerous. He know what he know. The open beach was very dangerous. He crawled away from the beach and climbed a tree. వాట్ హీ వాజ్ డూయింగ్, హీ క్లైంబ్డ్ ఆన్ ద ట్రీ. అందులో బీచ్ దగ్గర ఒక్కడే ఉండడం క్రూయల్ అనమాట. ఎందుకు అని అంటే అది అక్కడ చాలా ఉంటాయి కదా యానిమల్స్, అవన్నీ కూడా బీచ్ దగ్గర ఎక్కడో తెలియని ప్లేస్లో మనకు ఉండాలంటే భయం వేస్తుంది కదా. అందుకని చెప్పి ఏం చేశాడంటే ఈ రాబిన్ క్లైంబ్డ్ ఆన్ ఏ ట్రీ. క్లైంబ్డ్ ఏ ట్రీ అంటే ఒక ట్రీ ఎక్కాడు అనమాట. హీ స్పెండ్ ద నైట్ ఆన్ ద ట్రీ. వాట్ హీ వాజ్ డూయింగ్, హీ స్పెండ్ ద నైట్ ఆన్ ద ట్రీ. ఇన్ ద మార్నింగ్ వెన్ హీ గెట్ అప్, he would see his ship lying on the far off. He decided to swim to the ship and get as many things as possible. What he was thinking that the whole night was finished. In the morning, at the morning time, when he get up, ఎప్పుడైతే తను లెగుస్తాడో అప్పుడు he would see his ship was lying on far off. అంటే తను వచ్చిన షిప్ ఉంది కదా, ఆ షిప్ అంటే కొంచెం దగ్గరలో ఉందంట, తనకి దగ్గరలో ఉంది. సో వాట్ హీ వాజ్ హీ డిసైడెడ్ టు స్విమ్ టు ద షిప్. స్విమ్ చేసుకుంటూ ఆ షిప్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. అండ్ గెట్ యాజ్ మెనీ థింగ్స్ యాజ్ పాసిబుల్. లోపల షిప్లో చాలా థింగ్స్ ఉంటాయి అనమాట. ఆ థింగ్స్ని తీసుకొని రావడం కోసమని ట్రై చేస్తున్నాడు ఎవరు, రాబిన్సన్ క్రూసోయి. Children, what he was he has to decided to swim to the ship and get as many things as possible. And next one, see here, he swam to the ship. By this time the sea has become calm. The sea has become calm. What he was doing when he was swimming, at that time the sea has become calm గా ఉందన్నమాట. ఎలాంటి వేవ్స్ కూడా రావట్లేదు. The waves not high. The waves also not high. It was only the slow waves. He collected whatever he thought useful: bread, rice, cheese, wine, ground powder, sauce, hammers, పిస్టల్స్, క్లాత్స్ ఎక్సెట్రా. మనకి ఏంటంటే షిప్ అనేది చాలా రోజులు ట్రావెల్ చేస్తుంది. సో ఇన్ ద షిప్ దే ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ద సైలర్ కలెక్టెడ్ సో మెనీ థింగ్స్ ఎట్ ద ఫస్ట్ టైం ఓన్లీ. ఆ సైలర్ ఏం చేస్తాడంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడే అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకుంటాడు. ఎందుకంటే షిప్ అనేది సీలో వెళ్తుంది. దెర్ ఈస్ నో షాప్స్ ఇన్ ద సీ, నో. దట్స్ వై దే డిసైడెడ్ టు కలెక్ట్ ఆల్ ది థింగ్స్ ఇన్ ద ఎట్ ఫస్ట్ ఓన్లీ. ఫస్ట్ తను చాలా కలెక్ట్ చేసుకుందాం అనుకుంటారు. అయితే అవన్నీ షిప్లో ఉంటాయి కాబట్టి తను ఎప్పుడైతే షిప్ని దగ్గర ఉందని చూశాడో ఏం చేశాడు, అక్కడ ఉన్నవన్నీ కలెక్ట్ చేసుకోవాలని థాట్ చేశాడు అనమాట. బ్రెడ్, రైస్, చీజ్, తను రోజు ఏమైతే తినాలనుకుంటాడో అవి, హ్యామర్, పిస్తోల్స్, క్లాత్స్ అవన్నీ తీసుకున్నాడు. హీ ఫిల్డ్ దమ్ ఇంటూ 3 boxes. హౌ మెనీ బాక్సెస్ హీ ఫిల్డ్ ఇట్? ఎస్, 3 boxes. దెన్ హీ ఫిటెడ్ ఏ రాఫ్ట్ విత్ పీస్ ఆఫ్ వుడ్ హెల్డ్ టుగెదర్ బై రోప్స్. అవన్నీ కూడా 3 ఉన్నాయి కదా, అవన్నిటిని ఇలా కలెక్ట్ చేసి దగ్గర పెట్టుకొని వాటి రోస్ కట్టారు అనమాట. తాడుతోని కట్టేస్తారు. విత్ సమ్ డిఫికల్టీ హీ రౌడెడ్ ఇట్ టు ద సోల్. అన్నీ కూడా డిఫికల్టీతోనే ఏం చేశాడు, అవన్నీ కూడా దగ్గరికి తీసుకొని వచ్చేసాడు. పేజ్ నెంబర్ 46. టర్న్ ద పేజ్. నౌ సీ హియర్ హౌ మెనీ బాక్సెస్ హీ ఫిల్డ్ నన్న. Very good. 3 boxes and they collected so many things. The next day, Robinson Crusoe had a look around his island. He went up to the high hills and looked in the all directions. What he was doing, he looked at the all directions. Next day, Robinson Crusoe had looked around the island. What he was doing, anta chutupakkala చూస్తున్నాడు అనమాట. Is there anything is to do? He was thinking. చూసి ఏం చేస్తున్నాడు, all the directions he was seeing. He went up of the hills. Again he went up of the hills and looking all the direction. The land was surrounded by water on all sides. What he was telling, the water was covered all the 3 sides. తను ఉన్న ప్లేస్ కాకుండా సరౌండింగ్స్ మొత్తం కూడా ఏమున్నాయంట? ఎస్, వాటర్. He realized that he was an small island with no other human beings on it. What the Robinson was realized, తను ఏమని తెలుసుకున్నాడు? Yes, no one is there in this surrounding. This is a small
island. This is a small island. No one is there in the surrounding. ఎలాంటి హ్యూమన్ బీయింగ్స్ కూడా సరౌండింగ్లో లేరు అని చెప్పేసి రియలైజ్ అవుతాడు అనమాట. ఫర్ ద నెక్స్ట్ 13 days క్రూసో మేడ్ మెనీ ట్రిప్స్ టు ద షిప్. ఇక్కడ షిప్ ఉంది కదా తన దగ్గర, ఎలాగో తన షిప్ ఎలాగో దగ్గర ఉంది కాబట్టి ఏం చేశాడు, 13 days వరకు. హౌ మెనీ డేస్? 13 days. ఫ్రమ్ ద 13 days క్రూసో మేడ్ మెనీ ట్రిప్స్ టు ద షిప్. He brought many more useful things from the ship. What he was brought, he collected so many things. He collected so many things. He needed these things to stay alive. ఏం చేశాడు, అవన్నీ కూడా తను ఉండడం కోసము పనికొస్తాయని చెప్పి సరౌండింగ్స్కి వెళ్ళి ఏ వస్తువు అయితే తనకి యూజ్ఫుల్ ఆ యూజ్ఫుల్ థింగ్స్ అన్నిటిని కూడా తీసుకొని వస్తున్నాడు. He needed these things to stay alive. He needed these things to stay alive. He had lived along on a lonely island. అంటే ఏం చేశాడు, తను అక్కడ ఎవ్వరూ లేని ఐస్లాండ్లో ఒక్కడే ఉన్నాడు అనమాట. 13 days తను ఏం చేశాడు, షిప్ అంతా వేసుకొని కలెక్ట్ చేసుకున్నాడు. సో మెనీ థింగ్స్ హీ కలెక్టెడ్. నెక్స్ట్, డ్యూరింగ్ ద నెక్స్ట్ మంత్ రాబిన్సన్ క్రూసో వాజ్ బిజీ మేకింగ్ ఏ హౌస్. During the next month, Robin Crusoe was busy making a house. He was making a house. మనం ఉండడానికి మనకు ఒక షెల్టర్ కావాలి కదా. సో he was making a house. He found a flat piece of land facing the sea. Again he had some place. ఇక్కడ ఒక ప్లేస్ ఉంది చూడండి. In this picture some place is there, no? That place, using that place the Robinson Crusoe was what he was doing, making a house. Here the area looked good for making a house. That area also very nice place. Robinson had a clear view on the sea from his spot. ఏం చేశాడు, తన స్పాట్ దగ్గర నుంచి అన్నీ చూడడానికి అవైలబుల్గా ఉండేలాగా ఒక హౌస్ని ప్రిపేర్ చేసుకున్నాడు. ఎందుకు, ఏదైనా మళ్ళీ షిప్ వస్తే ఆ షిప్ ఎక్కేసి వెళ్ళడం కోసం అనేసి. ఓకేనా. హౌ మెనీ డేస్ హీ వాస్ ట్రావెల్డ్ ఆన్ ద షిప్ ఆఫ్టర్ ద ఐస్లాండ్? 13 days. How many months he was busy? Next month. During the next month the Crusoe was busy making a house. Now open your class books. Now children, open your class book. Lesson number 20, Robinson Crusoe. Hard words. What are the first one here? Robinson Crusoe. ROBINSON CRUSOE. Robinson Crusoe. Sailor. 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 Cargo. 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 Next, carried. 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 Next, peaceful. PEACAFUL. Peaceful. Next, disturbance. 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 Next, surrounded. 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 Uncivilized. Next one, what is the next one here? Uncivilized. UNCIVILISED. Uncivilized. UNCIVILISED. Uncivilized. Adventure. 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 Experience. 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 EXPERINCE. Experience. Okay, now keep the heading. Next heading, meanings. What is the next one? Meanings. Cargo. What is the meaning of cargo? Goods carried on a ship. Cargo. Goods carried on a ship. Cargo. Goods carried on a ship. Calm. Peaceful. Calm. Peaceful. Raft. Raft. Flat piece of wood. Raft. Flat piece of wood. Stream. A small narrow river. Stream. A small narrow river. Fights uncivilized. Savage. Fights uncivilized. Cannibal. Cannibal. A person who eats the flesh of other human beings. A person who eats the flesh of other human beings. Adventure. An unusual, extending and drying experience. అంటే ఏదైనా అడ్వెంచర్స్ కొత్తది చేస్తాం చూడండి, దాన్ని అడ్వెంచర్ అంటారు. ఐలాండ్. ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ సరౌండెడ్ బై వాటర్.
island, a piece of land surrounded by water. ఆన్సర్స్ ఈరోజు ఏదైతే లెసన్ అయితే చెప్పానో ఆ లెసన్ ఆ కొంచెం పార్ట్ నుంచి ఉన్న క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తాను మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం. ఓకేనా? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వాట్ డిడ్ రాబిన్సన్ క్రూసో వాంట్ టు బికేమ్? What did Robinson Crusoe want to become? What he want to become? He want to become a sailor. Very good. Robinson Crusoe want to become a sailor. Robinson Crusoe want to become a sailor. Next, leave the line and write from the second question. What happened to Crusoe's ship one day? What happened to Crusoe's ship one day? What happening here? One day ship ఏమైంది? లోపలికి మునిగిపోతుంది కదా హిట్ అయిన తర్వాత. yes, see here. One day Crusoe's ship hit by a storm began to look and it was going to sink. It was going to sink. One day Crusoe's ship hit by a storm began to look and it was going to sink. ఒకరోజు ఏమైందంట హిట్కి తగిలిందనమాట, బాగా గట్టిగా హిట్ అయిందనమాట స్ట్రోమ్. అంటే ఐస్ గడ్డలు లోపల ఉంటాయి కదా, మంచు గడ్డలు ఐస్ గడ్డలు అని అంటారు చూడండి, మన సీలో ఉంటాయి. దానికి షిప్ వెళ్ళి తగలడం వల్ల ఏమైంది లోపలికి సింక్ అవుతుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. హౌ డిడ్ రాబిన్సన్ రీచ్ ద షోర్ ఆఫ్ అన్ ఐలాండ్? How did Robinson reach the shore of an island? ఎలా వచ్చాడు ఐలాండ్కి తను? See, Robinson Crusoe was carried by a wave on the shore of an island. Shore of an island. Robinson Crusoe was carried by a wave. ఎలా వచ్చాడు? ఒక వేవ్ ద్వారా వచ్చాడు. On the shore of an island. Shore of an island. Next, fourth question. Where did Robinson spend his first night on his island? First night ఎక్కడ ఉన్నారు నాన్న? తను ఒక చెట్టు మీద ఉన్నాడు కదా. yes, very good. Where did Robinson spend his first night on the island? Robinson spent his first night on the tree. Robinson spent his first night on the tree. On the tree మీద ఉన్నాడనమాట. ఓకే, got it children? These are the 4 question answers what we learned in today's lesson. Okay children, must and should complete your classwork and send to my WhatsApp number. Otherwise there is no classwork marks. SAT classwork marks are there, no? If you are not writing the classwork means I will simply keep the 0 marks. So write your classworks and send to my WhatsApp number. If you have any doubts, call me. I will clarify your doubts. Thank you. See you in the next class. God bless you children.